హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. ఇవాళ మీకు టేస్టీ మంచి ఇన్స్టెంట్ జల్దీని అయ్యేది కర్రీ తెచ్చేసినానండి. నా వీడియో మొత్తం చూడండి, ఓకేనండి. ఏం చేస్తున్నానంటే నేను ఉల్లిగడ్డ ఇంకా రొయ్యలు, ఎండి రొయ్యలు ఇంకా ఉల్లిగడ్డ కూర చేస్తున్నానండి. ఏ విధంగా చేస్తున్నా నా వీడియో మొత్తం చూడండి. ఇంకా నా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనండి. ఇదండి, నేను ఇది 100 గ్రామ్స్ రొయ్యలు తీసుకున్నానండి. ఇది మంచిగా కడిగి పెట్టుకున్నాను. ఉల్లిగడ్డలు ఒక 4 ఉల్లిగడ్డలు మీడియం సైజు ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఎల్లిపాయలు ఒక 10 ఎల్లిపాయలు ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్నాను. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇంకా కొద్దిగా జీలకర్ర అండి. అంతే. వీటికి తాలింపుకి ఇది మసాలాలేమో కారము, ధనియాల పొడి, పసుపు, ఉప్పు తగినంత అండి. ఇదేమో కసూరి మేతి కొంచెం. ఎంతనండి, వీటితోటి ఇప్పుడు మనం కర్రీ చేస్తున్నాము. జల్దీని అయిపోతుంది. టేస్టీ రోటీ కన్నా రైస్ కన్నా సూపర్ ఉంటుందండి. నా వీడియో మొత్తం చూడండి, ఓకేనండి. ఇదండి, గిన్నె పెట్టేస్తున్నానండి. దీంట్లో నూనె కొంచెం తగినంత నూనె వేసేసుకున్నాను. ఫస్ట్ రొయ్యలు వేసేసుకోవాలా. కడిగి పెట్టుకున్నాం కదండి, రొయ్యలు వేసేసుకోవాలా. దీంట్లోని కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. చాలా బాగుంటుంది. ఇగుర్లా అంటే అందరు అంటే పొడి కావాలంటే పొడిగా చేసుకోవచ్చు. నేనైతే కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఇదండి, ఫ్రై అయిపోయినాయి రొయ్యలు. ఇవి తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత అదే నూనెలో మనం జీలకర్ర, ఎల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ తాలింపు పెట్టేసుకుందాం. ఇదండి, జీలకర్ర వేసేస్తున్నానండి. దీంట్లోనే మనం ఎల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. మీరు పెద్దగా అంటే పెద్దగా వేసుకోవచ్చు అండి, చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు ఎల్లిపాయలు. నేనైతే ఈ విధంగా కట్ చేసి వేసాను, బాగుంటుంది. మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా వేసుకోండి అండి. మీరు చూస్తున్నారు, నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తాం లేదండి, సబ్స్క్రైబ్ కూడా చేస్తాం లేదండి. మీరు నా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ కూడా చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి, ఓకేనండి. ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇదండి, కరివేపాకు వేసేసినాను, పచ్చిమిరపకాయలు వేసేసినానండి. ఇవి కూడా మంచిగా వేంపేసి మంచిగా ఈ ఎల్లిపాయలు తాలింపు చాలా టేస్టీగా ఉంటుందండి. ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చాలా బాగుంటుంది, ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది వేగిపోయినాయి కదండి, దీంట్లోనే మనం ఉల్లిగడ్డ వేసేసుకుందాం. ఒక చేత నేను వీడియో తీస్తున్నాను, నేను మీకు ఎప్పుడు చెప్తానండి. ఒక చేత వీడియో తీస్తున్నాను, ఒక చేతటి నేను కలుపుతున్నాను. ఉల్లిగడ్డలు ఒక చేత పడలేదండి, అన్నీ వేసేసి కలిపేస్తాను. ఇదండి, అన్నీ వేసేసిన. ఇదండి, మంచిగా అన్ని ఉల్లిగడ్డలు వేసేసి కలిపేసుకుందామండి. ఉల్లిగడ్డలు మంచిగా వేగాలండి, పచ్చితనం అంతా పోవాలి ఉల్లిగడ్డ. ఇదండి, ఈ విధంగా ఎన్ని ఉల్లిగడ్డలు వేసి ఇన్ని అయిపోయినాయి చూడండి. ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోవాలండి. లైట్ బ్రౌన్ అయిపోయినాయి ఉల్లిగడ్డలు, మెత్తబడిపోయినాయి ఉల్లిగడ్డలు అండి. ఇప్పుడు మనం ఇవి కారం, ఉప్పు, ధనియాల పొడి, ఇంకా పసుపు, కస్తూరి మేతి వేసేసుకొని కలిపేసుకుందాం. ఇది కలుపుకున్నాక మనం దీంట్లో రొయ్యలు వేసుకుందాం. ఇదండి, ఈ విధంగా కలిపేసుకున్నాక దీంట్లోనే మనం ఇప్పుడు రొయ్యలు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలండి. మంచిగా ఒక 1 మినిట్ దాకా మనం ఆ మసాలాలో ఫ్రై చేసినాక దీంట్లోనే కొన్ని మన గిన్నె చిన్న కోప నీళ్ళు వేసినాను అనమాట. ఇదండి, ఆ మసాలాలో మంచిగా ఫ్రై అయిపోయింది. ఇదండి, కొంచెం గరం మసాలా వేసినాను. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను కొంచెం అంతా గరం మసాలా వేసినాను. ఈ విధంగా కలిపేసుకున్నాక కొంచెం చిన్న కోప అండి, ఇందాక జీలకర్ర ఉన్న కోప, అదే కోపతోటి నీళ్ళు వేసినాను. ఇది సిమ్ పైన పెట్టేసి మూత పెట్టేసుకుందాం. చాలా తొందరగా అయిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. అది చిన్న రొయ్యలండి, చిన్న రొయ్యలు చాలా బాగుంటాయి. ఇవి ఉల్లిగడ్డలలో మంచిగా టేస్ట్, ఫ్లేవర్ చాలా బాగొస్తుంది. ఇదండి, ఆ నీళ్ళు వేసుకొని కాసేపు పొయ్యి మీద సిమ్ పైన పెట్టేసుకున్నానండి, మూత పెట్టేసి. అయిపోయిందండి, కూర తొందరగా అయిపోతుంది. ఇప్పుడు తీసేసుకోవడమే కోపలకి. ఇదండి, కోపలకి తీసేసుకున్నాను. ఎంత తొందరగా అయిపోయింది చూసిరండి. చాలా టేస్టీగా అవుతుందండి కర్రీ. మీరు ట్రై చేయండి, ఒక్కసారైనా ట్రై చేసి నాకు కామెంట్స్ పెట్టండి, ఓకేనండి. ఇంకా లైక్ కూడా చేయండి. నేను ఇది పప్పుచారండి కూర, ఇది లంచ్కి నేను ప్రిపేర్ చేసినాను.
మీరు కూడా లంచ్కో డిన్నర్కో చేసుకోండి. ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నాకు ఏమున్నా కామెంట్స్ తప్పకుండా పెట్టండి. ఓకేనండి. మీరు ఇదే విధంగా చూడండి, అందరు కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఇదే విధంగా చూడండి. తప్పకుండా నాకు లైక్ ఇంకా సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఓకేనండి. నా వీడియో మొత్తం చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి.